వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తిరుపతిలో చిరుత హల్చల్ చేసింది. ఎస్పీ యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది. అయితే ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. అయితే విద్యార్థులందరూ కూడా దీన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. చిరుత ఎటువైపు నుంచి వచ్చింది అనే దానిపై కూడా ట్రాఫిక్ కెమెరాలతో పరిశీలిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. మీరు విజువల్స్ లో చూస్తున్నట్లయితే చిరుత ఎటువైపు నుంచి వచ్చిందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు కూడా మనకి విజువల్స్ లో చూస్తున్నాం. అయితే ఉదయం బయటికి వెళ్ళినప్పుడు విద్యార్థులకు కనిపించింది ఈ చిరుత. అయితే చిరుతను చూసి విద్యార్థులందరూ కూడా ఎంతో భయాందోళనకు గురయ్యారు, పరుగులు తీశారు. హాస్టల్ దగ్గరగా వచ్చింది చిరుత. అయితే గతంలో కూడా ఇలా జరిగింది అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు చెప్పుకొస్తున్నారు. ఎస్పీ యూనివర్సిటీ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా తిరుపతిలో ఇటువంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అంటే చిరుతలు ఎన్నో కూడా తిరుపతిలో సంచరిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ యూనివర్సిటీలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్పీ హాస్టల్లో విద్యార్థులందరూ కూడా నిద్రపోతున్న సమయంలో కొంతమంది విద్యార్థులు బయటికి వాకింగ్ అని జాకింగ్ అని వచ్చిన సమయంలో చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. తోటి విద్యార్థుల్ని కూడా లేపి వాళ్ళందరూ కూడా పరుగులు తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులకు యాజమాన్యం కూడా ఇన్ఫార్మ్ చేసిన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వచ్చారు. చిరుత ఏ టైంకి వచ్చింది, అసలు ఎలా వచ్చింది అనే దానిపై వాళ్ళు పరిశోధన నిర్వహిస్తున్నట్లు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. చిరుత వెళ్తున్న విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. అయితే తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాప్ కెమెరాలను కూడా చెట్లకి పెట్టి అయితే మరొకసారి ఇటువంటి ఘటన ఏదైనా జరిగితే అసలు ఎటువైపు నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనే దానిపై ట్రాప్ కెమెరాలను కూడా అటవీ శాఖ అధికారులు బిగిస్తున్నారు. సో దట్ మళ్ళీ ముందెప్పుడు కూడా పునరావృతం జరగకుండా కూడా చేస్తున్నారు. అయితే ఈ తెల్లవారుజామున వార్సిటీలోకి చిరుత వచ్చింది. ఉదయం బయటికి జాగింగ్ వాకింగ్ చేయడానికి విద్యార్థులు వస్తూ ఉంటారు. ఆ వస్తున్న సమయంలో కొంతమంది విద్యార్థులు చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. తోటి విద్యార్థులు కూడా చెప్పుకొచ్చి వీరందరూ కూడా పరుగులు తీసే క్రమంలో యాజమాన్యం ఎవరైతే హాస్టల్ వార్డెన్ ఉన్నారో ఆ వార్డెన్ తీసుకెళ్లి అటవీ శాఖ అధికారులకు ఇన్ఫార్మ్ చేశారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆ యూనివర్సిటీకి హాస్టల్ దగ్గరికి వచ్చి కూడా వారు కూడా వెంటనే ట్రాప్ కెమెరాలను బిగించి అసలు ఎప్పుడు వచ్చింది, ఏ దారి నుంచి వచ్చింది అనేది కూడా వారు పరిశీలిస్తున్నారు. అయితే మీరు విజువల్స్ లో చూడొచ్చు, బిగ్ టీవీ డిజిటల్ విజువల్స్ లో కూడా మీరు చూడొచ్చు, చిరుత సంచరిస్తున్న విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. అయితే తిరుపతిలో నార్మల్గా కూడా గతంలో కూడా ఎన్నో చిరుతలు సంచరిస్తూ ఉంటాయి. మెట్ల మార్గంలో కానీ ఎక్కడ పడితే అక్కడ మొత్తం తిరుపతి అంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి ఎక్కువ చిరుతలు సంచరిస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఏకంగా ఎస్పీ యూనివర్సిటీ అంటే హాస్టల్ పరిధిలో ఉన్న ఆ చుట్టూ కూడా గ్రౌండ్లో కూడా అంటే చూస్తున్నాం మన విజువల్స్లో కూడా అధికారి ఒకరు ట్రాప్ కెమెరాతో అంటే ఒక నార్మల్ అద్దం పెట్టి కూడా ఆయన సర్చ్ చేస్తున్నారు. అంటే చిరుత పాదాలు ఏమైనా కనిపిస్తున్నాయా అనేది కూడా ఆయన ట్రాప్ కెమెరాలు పెట్టింది కూడా మనం చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా హాస్టల్ దగ్గర జరిగింది, ఎస్వీఓ హాస్టల్ దగ్గర జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అసలు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఎటువైపు ఏ మార్గం నుంచి వచ్చిందని కూడా చూస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలా జరిగా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పి అక్కడ విద్యార్థులు చెప్తున్నారు. గతంలో కూడా చిరుత సంచరించింది, చిరుత వచ్చింది అని కూడా చెప్తున్నారు. విద్యార్థులందరూ కూడా ఎంతో భయాందోళనకు గురయ్యారు చిరుతను చూసి. కొంతమంది విద్యార్థులు మాత్రమే చూశారు. అంటే తెల్లవారుజామున అంటే మన అందరికీ తెలిసిందే, జాగింగ్ చేసుకోవడానికి వాకింగ్ చేసుకోవడానికి బయటికి చల్లగాలికి బయటికి రావడం కోసం బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ చిరుతను చూసి విద్యార్థులందరూ కూడా ఎంతో భయాందోళనకు గురయ్యారు. ఆ గురైన నేపథ్యంలో కూడా వెంటనే అటవీ శాఖ అధికారులు వార్డెన్ ఎవరైతే ఉన్నారో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎస్వీయు హాస్టల్కి వచ్చారు. హాస్టల్కి వచ్చి వెంటనే ట్రాప్ కెమెరాలను బిగించారు. అలానే చిరుత సంచరించిన ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ కూడా వాళ్ళు సర్చ్ చేసి చూస్తున్నారు. అంటే ఎటువంటి చిరుత వచ్చింది, ఏ దారి గుండంగా వచ్చింది అనేది కూడా వాళ్ళు సర్చ్ చేసి చూస్తున్నారు. మీరు విజువల్స్ లో చూసుకున్నట్లయితే చిరుత కూడా కనిపిస్తుంది, చిరుత వెళ్తున్నది కూడా మనకు ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మనకి ఇక్కడ కింద బాక్స్లో ఉన్న విజువల్స్లో కూడా మనం చూసుకున్నట్లయితే చిరుత పాదాలు కూడా అంటే ఆ పాదాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు, ఆయన చూస్తున్నారు. అంటే ఇది ఏ రకమైన చిరుత అని కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నట్లు మనం విజువల్స్లో చూస్తున్నాం. అయితే ఎస్వీయు హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మరి ఎలా వచ్చింది, ఏ సమయానికి వచ్చింది అనే దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దామోదర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ దామోదర్, చెప్పండి. ఏదంటే 5:30 గంటల సమయంలో చిరుతపల్లి ప్రవేశించినట్లు విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు తెలియజేశారు. ఆడిటోరియం సమీపంలో ఉన్న ఇక్కడ చిరుతపల్లి ముద్రలను ఏదైతే అటవీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో గుర్తించారో మనం చూడవచ్చు. అక్కడ ఉన్న చిరుతపల్లి గుర్తులు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఎక్కువగా కుక్కలతో పాటు జింకలు ఎక్కువగా తిరగడం వల్లే యూనివర్సిటీ పరిధిలో ఈ చిరుతపులి వాటి ఆహారం కోసం వస్తున్నట్టు తెలుస్తుంది. 2 రోజుల క్రితం ఏదైతే వెటర్నరీ యూనివర్సిటీలో కూడా చిరుతపులి సంచారం చేసినట్లు విజువల్స్ సీసీ ఫుటేజ్ ద్వారా లభ్యమైన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఇటు చిరుతపులి కదలికలను గుర్తించిన వెంటనే
వీసీతో పాటు అది రిజిస్ట్రార్ కూడా వెంటనే చర్యలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనతో రిజిస్ట్రార్ భూపతి నాయుడు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు విద్యార్థులు ఇబ్బంది పడకుండా? మార్నింగ్ 5:30కి ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ రెగ్యులర్గా గ్రౌండ్కి ప్రాక్టీస్కి వెళ్ళే క్రమంలో ఆడిటోరియం దగ్గర చిరుతపులిని చూడడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా పరిగెత్తి వెళ్ళిపోయి మళ్ళీ అధికారులకు ఇన్ఫామ్ చేశారు. మేము ఇమీడియట్గా యూనివర్సిటీ అధికారులు పోలీస్కి ఇన్ఫామ్ చేశాము. అదే ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు కెమెరా ద్వారా ఫొటోస్ తీసి ఇది చిరుతపులి జాడలనేసి కూడా తెలియజేశారు. మేము ఇమీడియట్గా ప్రతి కాలేజీ ప్రిన్సిపాల్స్కి అదేవిధంగా వార్డన్స్కి కూడా మేము సర్క్యులరు పంపిస్తున్నాము. పిల్లలు ఎవరు కానీ ఈవినింగ్ చీకటి పడిన తర్వాత బయట రోడ్లలో యూనివర్సిటీ పరిసరాల్లో తిరగకూడదు. అదేవిధంగా మార్నింగ్ కూడా 6:30 వరకు ఎవరు బయట రాకూడదని కూడా మేము విద్యార్థులకన్నీ తగు సూచనలు ఇచ్చి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఈ యూనివర్సిటీలో కుక్కలు కూడా ఎక్కువైనాయి. మున్సిపల్ అధికారులకు కూడా తెలియజేసి ఈ కుక్కలన్నీ కూడా యూనివర్సిటీలో లేకుండా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా జింకలు కూడా ఎక్కువైనాయి. మాకు యూనివర్సిటీలో కొంత అటు సైడు కాంపౌండ్ వాల్ లేదు. ఆ కాంపౌండ్ వాల్ కూడా నిర్మించేదానికి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. ఈ కుక్కలు రావడానికి ఎక్కడికక్కడ ఆహార పదార్థాలు పారవేయడం, హాస్టల్స్ వద్ద పారిశుద్ధ్యం లేకపోవడమే కారణం అని తెలుస్తుంది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అటువంటివి ఏమి లేదండి, పారిశుద్ధ్యం ఏం లేదు. హాస్టల్ దగ్గరవన్నీ మేము బయటకు పంపించేస్తున్నాము. చెత్తాన్ని అక్కడే ఒక డ్రమ్లో వేసి మార్నింగ్ ఒక వెహికల్ వస్తుంది, ఆ వెహికల్లో పంపించేస్తున్నాము. మీరు చెప్పినట్టుగా కొన్ని ఈ బొరుగులు ఈ బండ్లు కొన్ని లోపల నైట్ నేను తిరుమలకి వెళ్ళి కూడా వస్తుంటే నేను ఇమీడియట్గా ఆపి అక్కడి నుంచి పంపించాను. మా సెక్యూరిటీ వాళ్ళకి కూడా ఈరోజు ఇన్స్ట్రక్ట్ చేశాను. యూనివర్సిటీ క్యాంపస్ లోపల ఎటువంటి బండ్లను కూడా అలో చేయము. దాని మీద కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఎన్ని రోజుల పాటు అంటే ఈ మొత్తం ఎక్కడంటే గుబురుగా చెట్లు పెరిగిన పరిస్థితి, వాటిని ఏమన్నా తొలగించే పరిస్థితి? అవి కూడా క్లీన్ చేస్తామండి. ఆల్రెడీ మేము ఇప్పుడు ఒక 4 నెలలుగా క్లీన్ అండ్ క్లీన్ ప్రోగ్రామ్ కింద చెట్లు తొలగిస్తున్నాము, చెట్లు కూడా నాటిస్తున్నాము. దాని మీద కూడా మేము చర్యలు, అందులో కంటిన్యూగా వర్షాలు పడుతుంది. ఈ వర్షాలు తగ్గినాక అవి కూడా మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఏదైతే రిజిస్ట్రార్ భూపతి నాయుడు చెప్తున్న దాని ప్రకారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు జాగింగ్కి వెళ్ళి వస్తున్న సమయంలో ఇవి కనిపించాయి. చిరుతపులి కనిపించడం, వారు వెంటనే సమాచారం ఇవ్వడంతో ఆయన అటవీ శాఖ అధికారులు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే చిరుతపులి రావడానికి కారణం ఇక్కడ జింకలు ఎక్కువగా తిరగడం, కుక్కలు సంచరించడం, కుక్కల నిర్మూలన కోసం అటు మున్సిపాలిటీతో పాటు జింకలను రాకుండా కట్టుదిట్టమైన కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తామంటున్నాడు. అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో చాలా కఠినంగా ఉన్నాం. కాకపోతే కొంతమంది బయట వ్యక్తులు వచ్చి ఆహార పదార్థాలను పారవేయడం వల్లే కుక్కలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీనిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఇటు ఫారెస్ట్ శాఖ అధికారులు కూడా గతంలో ఏదైతే చిరుతపులి కదలికలను గుర్తించి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు బిగించారు. ఈ నేపథ్యంలో వాటిని వారు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు వారు పరిశీలించిన సీసీ కెమెరాల్లో ఎక్కడా చిరుతపులి ఆనవాళ్ళు కనిపించడం లేదని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇటు ఎస్వి యూనివర్సిటీతో పాటు ఎస్వి యూనివర్సిటీ, అగ్రికల్చర్, అదేవిధంగా వేదిక్ యూనివర్సిటీ ఈ ప్రాంతం పరిధిలోని ఏదైతే శేషాచలం కొండ దిగువన ఉండడం వల్ల చిరుతపుళ్ళు పెద్ద ఎత్తున రావడం రివాజు. గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం ఇలాంటి పెద్ద ఎత్తున భయం ఆందోళన కలిగించిన పరిస్థితి. తాజాగా మరోసారి చిరుతపులి కదలికల్లో ఏదైతే భయం పడుతున్న విద్యార్థులను ముందుగానే హెచ్చరిస్తున్నారు. తెల్లవారుజామున ఏదైతే ఉదయం 6:30కే తర్వాతనే బయటికి రావాలి, అదేవిధంగా రాత్రి 7-8 గంటల లోపల హాస్టల్స్లోకి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లు రిజిస్ట్రార్ భూపతి నాయుడు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి.